ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగులకు టోకరా వేసిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన నవనీల్రావు అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని 18 మంది వ్యక్తుల నుండి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు. నిరుద్యోగుల్ని నమ్మించి డబ్బులు తీసుకుని తనకేం తెలియదన్నట్లు వ్యవహరిస్తుండటంతో బాధితులు అతని ఇంటి ముందు ఆందోళనకు దిగారు. నిరుద్యోగులు టార్గెట్ గా ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. కావున ఇటువంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. అయితే నిరుద్యోగులు కూడా మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. మధ్యవర్తి ఉన్నప్పుడు అక్కడ మమ్మల్ని వసంతరావు తీసుకుపోయాడు పాస్టర్ గారు. 7 ఏళ్ళలో పోస్టులు ఇప్పిస్తే మనకు తెలిసిన ఆయన ఇట్లా ఏదైనా ఉద్దేశంతో పోయినాం. అట్లా ఎంతమంది కట్టిండు? ఫస్ట్ అయితే 2 ఉన్నాయి అన్నారు. ఒకటి మా అల్లుడు లింగమూర్తి కట్టిండు, తర్వాత నీదే అన్నాడు. తర్వాత 3 నెలలు కట్టిన తర్వాత చూస్తే 10-11 మంది పైగా తెలిసింది. ఇట్లా ఉంటది అన్నాడు. ఇక్కడ నాకు 30 ఎకరాల ల్యాండ్ ఉన్నది. మీ పైసలు నాకు పెద్ద ఆదాయం కాదు, నాకు కావాల్సింది ఉద్యోగాలు, అందులో మీ దగ్గర ఉన్నదన్న ఉద్దేశంతో మా దగ్గర వసూలు చేసిండు. 7 పోస్టులు అంటే అంత కొంత మా మేనేజ్మెంట్ కు పైసలు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో మీ దగ్గర వసూలు చేస్తున్నాం. 5 లక్షల డీలు, 2 లక్షలు ఫస్ట్ చేయండి, తర్వాత జాబ్ వచ్చినాక 3 లక్షలు అనే ఉద్దేశంతో వసూలు చేసుకున్నాడు. 3 నెలలు గడిచింది. తర్వాత ఫోన్లు ఎత్తుడు లేదు. మా మధ్యవర్తి రాయించుకున్న ఆయన దగ్గరికి వస్తే నేను పెద్ద అది అని వస్తాడు. ఆయన ఇక్కడికి వచ్చి ఏం సపోర్ట్ చేస్తలేడు. నేను అడుగుతోటి వాళ్ళు ఆడ 4-5 గురిని గుండగాలను పెట్టుకొని మమ్మల్ని పేరుస్తాడు, వాయిదాలు పెడతాడు, మళ్ళీ కొడతాడు.